సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. గ్రేస్ మార్క్ వివాదంపై సుప్రీంకు ఎన్టీఏ క్లారిటీ కూడా ఇచ్చింది. గ్రేస్ మార్కులు వచ్చిన వారికి మరోసారి పరీక్ష పెట్టాలని ఈ నెల 23న నిర్వహిస్తామని కోర్టుకు ఎన్టీఏ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తామంది ఎన్టీఏ. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పేపర్ లీక్ ఆరోపణలతో పాటు ఫలితాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని స్పష్టం చేసింది. క్యాన్సిల్ చేస్తే పరీక్షకున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటుందని, అలాగే కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టేకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షపై వస్తోన్న ఆరోపణలకు సమాధానం కావాలని ధర్మాసనం ఆదేశించింది. ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది. మే 5న నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే మొదట జూన్ 14న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పిన అధికారులు అంతకంటే ముందే జూన్ 4న రిజల్ట్స్ విడుదల చేశారు. నీట్ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా మొదటి ర్యాంకు రాగా, వారిలో ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు 720కి గాను 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో పేపర్ లీకేజీ జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో కేంద్రం 4 సభ్యులతోటి కమిటీని ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన అర్హత పరీక్ష నీట్ని సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించబోతోంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్పై వాదనలు విననుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ యూజీ 2024 పరీక్షల్లో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తున్నామని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు సంబంధించి వెలువెత్తిన అభ్యంతరాలు, దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేయాలంటూ కోరిన అభ్యర్థనను మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. కౌన్సిలింగ్ యథాతథంగా కొనసాగుతుంది అంటూ స్పష్టంగా పేర్కొంది. ఇదే సమయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ నీట్ పరీక్ష నిర్వహించే సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అఫిడవిట్ ఫైల్ చేయాల్సిందిగా, కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాల్సిందిగా ఇప్పటికే దాఖలు చేయడంతో ఎన్టీఏ ఈ మొత్తం పరీక్షా విధానంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు చోటు చేసుకోలేదు. కాకపోతే ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి హాజరైన 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపాము. ఆ గ్రేస్ మార్కుల కారణంగా ఓవరాల్ స్కోర్ కార్డులో తేడాలు వచ్చాయి. ఇప్పుడు మేము ఆ గ్రేస్ మార్కులన్నింటినీ కూడా తొలగిస్తున్నాము. పూర్తిగా వారికి ఇచ్చిన మార్కులన్నింటినీ రద్దు చేస్తున్నాము. ఆ విద్యార్థులు, ఆ 1563 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి విడిగా రీటెస్ట్ నిర్వహిస్తాము. జూన్ 23న ఆ పరీక్ష నిర్వహించి జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తాము అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది. ఎన్టీఏ తెలియజేసిన ఈ అంశం మీద ఇంకా సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతానికి ఇంకా విచారణ కొనసాగుతుంది. కాకపోతే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేయడానికి నిరాకరించింది. ఇందులో లోటుపాట్లు లేవు అన్న ఎన్టీఏ వాదనతోటే సుప్రీంకోర్టు ఏకీభవించింది. అయితే పిటిషనర్లు కొందరు 67 మంది విద్యార్థులకు టాప్ ర్యాంక్ రావడం, అందరికీ 720కి 720 మార్కులు రావడం మీద అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. అందులో మరీ ముఖ్యంగా ఒకే పరీక్షా కేంద్రం నుంచి 8 మంది విద్యార్థులకు 720 అవుట్ ఆఫ్ 720 మార్కులు రావడం, ఇది ఖచ్చితంగా ప్రశ్నపత్రం లీకేజీ కారణంగానే ఇది జరిగింది అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం తాము పరీక్షా నిర్వహణలో
ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూసుకున్నాము. పూర్తి ఫుల్ ప్రూఫ్ మెకానిజం తోటి ప్రశ్నాపత్రం ఎక్కడా కూడా లీక్ కాలేదు అంటూ వారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. కేవలం గ్రేస్ మార్కులు ఇవ్వడం కారణంగానే ఈ తరహా గందరగోళం నెలకొందని, వాటిని మేము తొలగిస్తున్నాము అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. రైట్ మహాత్మా.